కంటికి రెప్పలా చూసుకుంటున్న ప్రేమే మన కళ్ళ ముందు మనల్ని నిలువున తగలబెట్టేస్తుంటే ఈ మందు కంటే నాకు వేరే మందు గుర్తుకు రాలేదు. కావేరి మీదున్న పిచ్చి ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయాయి. ఇవాళ అవే కళ్ళు తెరిచి చూస్తే తను ఎలాంటిదో నిజం తెలిసింది. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా సార్, మర్చిపోండి సార్. మర్చిపోలేకే కదా జయంత్ మందు తాగుతున్నాను. మోసపోయాను జయంత్. ఆ కావేరి ప్రేమలో నేను చిత్తుగా ఓడిపోయాను. ఊరుకోండి సార్, మీరు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నాకేడుపు వస్తుంది. ఒకటి చెప్తాను వినండి సార్. మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లో ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం సార్. మనల్ని మోసం చేసే వాళ్ళ కోసం మనం కన్నీళ్ళు పెట్టుకోవడం కరెక్ట్ కాదు సార్. కరెక్ట్గా చెప్పావు జయంత్. క్యారెక్టర్ లేని దానికోసం నా లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం నిజంగా నా బుద్ధి తక్కువ పని. ఇక్కడే ఉండి జయంత్, నేను ఇప్పుడే వస్తాను. సార్, డ్రింక్ చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడికి? నేను ఎలాగూ డ్రింక్ చేయలేదు. ఉండండి సార్, నేను డ్రాప్ చేస్తాను. రాణమ్మా, ఏయ్ చిత్రావతి! ధర్మతేజ గారు, మీకు గతం గుర్తుకు రాలేదు. ఇంకొకసారి ఆస్తుల కోసమో నీ అవసరాల కోసమో ఇలాంటి డ్రామాలాడితే నువ్వు ధర్మతేజ గారి భార్య అన్న సంగతి కూడా నేను మర్చిపోతాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎప్పటికీ ఈ ఆస్తిని మీకు దక్కకుండా చేస్తాను. రాణమ్మా, ఆ రోజు నా మొహం మీద కొట్టింది కాఫీ కాదు, నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టావు. నిన్నటికి నిన్న ఆస్తంతా నా చేతికొచ్చేసింది. ధర్మతేజ సామ్రాజ్యానికి మహారాణిని అయిపోయాననుకుని సంబరపడే లోపే వాడికి గతం గుర్తుకు రాలేదని కనిపెట్టి నా ప్లాన్ని తలకిందులు చేశావు. రిజిస్ట్రార్ గారు, లాయర్ గారు, 1000కి 1000% చెప్తున్నాను, ధర్మతేజ గారికి గతం గుర్తుకు రాలేదు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోరాణమ్మా, ఈ చిత్రావతి ఓటమి నొప్పుకునే రకం కాదు. అన్నింటికి వడ్డీతో సహా చెల్లిస్తాను. అత్తయ్య, తీసుకోండి అత్తయ్య. ఏంటిది? మజ్జిగ అత్తయ్య, తీసుకోండి. నేనేం అడగలేదే. రోజు ఈ టైంలో మజ్జిగ తాగుతారు కదా అత్తయ్య, అందుకే తీసుకొచ్చాను. తాగుతాను, కానీ రోజు నువ్వివ్వవు కదా. పంకజం తీసుకొస్తుంటే నేనే కావాలని నా చేత్తో మీకు ఇవ్వాలని తీసుకొచ్చాను అత్తయ్య. ఇకపైన ఈ ఇంట్లో మీకు సంబంధించిన పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య. మీరేదైనా ఇక నాకే చెప్పండి, నేనే చేస్తాను. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేనేం ఓవర్ చేయట్లేదు అత్తయ్య. ఈ ఇంట్లో నా బాధ్యత ఏంటి అనేది తెలుసుకున్నాను. ఏంటి ప్రియా, కృష్ణ కొడుతున్నాడనో లేదా నేను తిడుతున్నాననో ప్లాన్ ఏం చేయలేదు కదా? అయ్యో అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమి నిన్న మొన్నటి ప్రియాని కాదు, పూర్తిగా మారిపోయిన కొత్త ప్రియని. ఇక మీదట మీరు చెప్పినట్టు వింటూ
మీకు నచ్చినట్టే నడుచుకుంటాను అత్తయ్య. ముందు మీరు ఈ మజ్జిగ తీసుకొని తాగండి. లేదు ప్రియా, ఇప్పుడు నీ మాటలకి ఒకప్పటి నీ చేతలకి ఎక్కడా పొంతం లేదు. మీ రాణమ్మ అత్తయ్యలో చూసిన అదే పొగరు, అదే లెక్కలేనితనం నీలో కూడా చూశాను. అదంతా ఒకప్పుడు అత్తయ్య, ఇప్పుడు కాదు. నాకు మా రాణమ్మత్తయ్య ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ఈ ఇంటి యజమానురాలైనా మీరు నాకు ముఖ్యం అత్తయ్య. రాణమ్మత్తయ్యకి నాకు మధ్యలో ఉండేది రక్త సంబంధమే కావచ్చు, కానీ నా జీవితాంతం తోడుగా ఉంటూ కాపురం చేయాల్సింది మీ అబ్బాయితోనే. నేను బతకాల్సింది మీ నీడలో అత్తయ్య. మీకు విరుద్ధంగా మాట్లాడి మీతో పగబెట్టుకుని ఈ ఇంట్లో నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను చెప్పండి? మీరింటికి వచ్చిన రోజు నా మీద కోప్పడ్డా మీ మంచి మనసుతోనే కదా. సాటి ఆడదానని జాలిపడి నా తప్పును కూడా క్షమించి నన్ను ఇంటి కోడలిగా అంగీకరించారు, ఈ ఇంట్లో ఉండనిచ్చారు. నిజానికి కృష్ణ మీ ముందు నన్ను కొట్టిన ఒక్క దెబ్బ వల్లే ఇవాళ నాలో ఉన్న పొగరు తగ్గి ఇలా వాస్తవంలోకి వచ్చాను. మీరు నన్ను తిట్టినా కొట్టినా మీ చల్లని చూపు నా మీద పడేంత వరకు నేను అన్ని భరిస్తూనే ఉంటాను అత్తయ్య. ఈ జన్మకి మీరే నాకు అత్తయ్య, నేనే మీ కోడల్ని. మంచిగా తీసుకోండి అత్తయ్య ప్లీజ్. అమ్మయ్యా, మీరు నా చేత్తో ఇచ్చిన మజ్జిగ తీసుకున్నారు, నాకు అంతే చాలా అత్తయ్య. వస్తాను. ప్రియా, ఆ, ఆ? ఏంటి చూస్తున్నావు? భరిస్తానన్నావుగా, భరించు. భరిస్తానత్తయ్య, ఇలాంటివి ఎన్నైనా భరిస్తాను. ఇప్పుడు మీరు నా ముఖం మీద పోసింది చల్లని మజ్జిగ మాత్రమే అత్తయ్య. నా మనసులో మీ మీద ఏర్పరచుకున్న ప్రేమని మీ కోపం ఎన్నటికీ చంపలేదు అత్తయ్య. నా జీవితంలో మీరే నా అత్తయ్య, మీరు నాకు దేవతతో సమానం. ఉండండి అత్తయ్య, ఇంకో గ్లాస్ మజ్జిగ తీసుకొస్తాను. రాడమ్మా, అక్కడ నువ్వు నా మొహాన్న కాఫీ కొట్టావు, ఇక్కడ నేను నీ ముద్దుల మేనకోడలు మొహాన మజ్జిగ కొట్టాను. చెప్పాను కదా, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానని. ఇప్పుడు వడ్డీ ఇచ్చాను, అసలు ఇంకా బాకీ ఉంది. అయినా ఈ ప్రియా ఏంటి రాత్రికి రాత్రి మారిపోయి ఇలా మాట్లాడుతుంది? పైగా మొహాన్న మజ్జిగ కొట్టాక కూడా ఇంకొక గ్లాసు మజ్జిగ తెస్తానని మౌనంగా వెళ్ళింది. డ్రామాలాడ్డంలో క్వీన్ లాంటిదాన్ని. ఒకవేళ నా దగ్గరే రివర్స్ డ్రామాలాడుతుందా? అయ్యో, దానికి నా గురించి పూర్తిగా తెలీదు. నా ముందు నాటకాలాడి గెలవడం ఎవ్వరి తరమూ కాదు. చూస్తా చూస్తా చూస్తా.
మీరు మాట్లాడడం అయ్యాక ఫోన్ చేయండి సార్, వస్తాను. ఏంటి బావగారు, ఇందాక ఏదేదో అనేసి ఎమోషనల్గా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారేంటి? ఇంకా అనాల్సిన మాటలేమైనా మర్చిపోయారా? ఎందుకు కావేరి ఇలా చేస్తున్నావు? కొత్తగా నేనేం చేశాను బావా? హ, నేనెప్పుడూ నిన్ను మనసులో నుంచి తీసేసి మన ప్రేమని కూడా మర్చిపోయాను. నువ్వే నన్నింకా మనసులో పెట్టుకొని అనవసరంగా ఫీల్ అయిపోతున్నావు. నా క్యారెక్టర్ ఇంతే, నాకు ఇలా ఉండడమే ఇష్టం. నీ అందము, నీ స్టైలు, పోలీస్ ఆఫీసర్గా నీ లుక్ అన్నీ చూసి నీకు ఫిదా అయ్యాను. లవ్ పేరుతో దగ్గరయ్యి లవర్గా నీతో తిరుగుతూ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నీకంటే ప్రవీణ్ ఎక్కువగా అందంగా స్టైల్గా బెటర్గా కనిపించాడు కాబట్టి వీడితో జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. రేపు వీడికంటే ఇంకెవరైనా బెటర్గా కనిపిస్తే నీకు బాయ్ చెప్పినట్టే వీడికి కూడా బాయ్ చెప్పి వాడితో చెక్కేస్తాను. ఈ రోజుల్లో ఇలాంటి డేటింగ్స్ అన్ని కామనే కదా, ఏమంటావు ప్రవీణ్? అంతేగా డార్లింగ్. చూడు, ప్రవీణ్కి ఉన్న క్లారిటీ నీకు లేకుండా పోయింది. అందుకే అనుకుంటాను ప్రతి దానికి ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోతున్నావు. అందుకే చెప్తున్నాను కళ్యాణ్, ఇలా నా వెంట పడి బాధపడడం మానేసి ఎంచక్కా అసలు లోకజ్ఞానమే లేని మా అక్క కార్తీక్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నన్నిలాగే వదిలేసాయి. నేను నా ఇష్టం వచ్చిన వాడితో నా పాటికి నేను తిరుగుతూ ఎంజాయ్ చేస్తాను. సార్, చూడు కళ్యాణ్, నువ్వు నన్ను కొట్టావనో వీడు నన్ను తిట్టాడనో నా లైఫ్ స్టైల్ని నేను చేంజ్ చేసుకోను. ఎవ్వరేమనుకున్నా నాకు నచ్చినట్టే నేను బ్రతుకుతాను. ఛా! నిన్ను చూస్తే నా అసహ్యంగా ఉంది. నీలాంటి దాన్నా నేను ప్రేమించింది? నువ్వొక దేవత అనుకొని ప్రేమించాను. కానీ నీ ముసుగు తొలిగాకే తెలిసింది నువ్వొక రాక్షసివని. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఎలా నన్ను మర్చిపోయావో, నువ్వు ఎలా నన్ను నీ మనసులో నుంచి తీసేశావో అదే విధంగా నేను నిన్ను మర్చిపోతాను. నా మనసులో నుంచి శాశ్వతంగా చెరిపేస్తాను. ఇక లైఫ్లో ప్రేమ పేరుతో నీ వెంట పడ్ను. గుడ్ బై. హలో బావగారు, అదే మా ఇద్దరి గురించి ఇంట్లో ఎవరికి చెప్పకండి. ఏ ఒక్క అమ్మాయి కూడా తన మీద వేసుకుని నిందని మీరు మీ అక్క ప్రేమ కోసం మీ ప్రేమను త్యాగం చేసి మరీ మీ మీద వేసుకున్నారు. మీరు నిజంగా గ్రేట్ మేడం. ప్రవీణ్, నాకు నా ప్రేమ కంటే మా అక్క ప్రేమని గెలిపించడమే ముఖ్యం. ఇక మీదట చూడు, కళ్యాణ్ ఖచ్చితంగా నన్ను మర్చిపోయి మా అక్క గురించి ఆలోచిస్తాడు. నాకంతే చాలు. ఇదంతా చిత్రావతి మేడం చేయించింది. చిత్రావతి మేడం గారే ఈ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. నేను ఒకసారి చిత్రావతి గారితో మాట్లాడి ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తాను. ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తే మైండ్ మొద్దుబారి పూర్తిగా మెమరీ లాస్ అవుతారు. ఆ టాబ్లెట్ మీ ఇంట్లోకి ఎలా వచ్చాయో ఆరా తీయమని మీరు చెప్పారు కదా మేడం. ఆ రోజు ఏదో కంగారులో ఉండి అనుకోకుండా మెడిసిన్స్ మార్చిచ్చాను. తప్పంతా నాదే.
ధర్మతేజ గారు, మీకు గతం గుర్తుకు రాలేదు. ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఒకప్పుడు చిన్నభిన్నమైపోయిన ఆ ఇంటిని, విచ్చలవిడిగా ఉన్న ఆ పిల్లల్ని ఎంతో కష్టపడి ఒక దారిన పెట్టాను. వాళ్ల జీవితాలు నాశనం కాకుండా సరిదిద్దాను. కానీ ఇప్పుడు చిత్రావతి ఆ ఇంట్లో అడుగు పెట్టాక ఆ ఇంట్లో మళ్ళీ ఏవేవో రంగులు మారుతున్నాయి. మట్టిని నమ్మి చెట్టు నాటితే ఆ చెట్టుకి చీడ పట్టినట్టుంది ఆ చిత్రావతి ప్రవర్తన. ఆ చీడ వల్ల రేపా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని భయంగా ఉంది. ఇందులో తల్లిగా చిత్రావతి లోపం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆ ఇంట్లో జరుగుతున్న ప్రతి చిన్న విషయం వెనక చిత్రావతి ఉందని నా అనుమానం. అలాగని ఏ ఆధారాలు లేకుండా నేను చిత్రావతిని నిలదీసినా, నిందించినా పాలకి పసరు కలిపినట్టు నా ఆవేశాన్ని చూసి పిల్లలే నన్ను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కోపంతో వేసే అడుగు దారి చూపిస్తుందేమో గాని గమ్యానికి చేర్చదు. పిల్లల జీవితాలతో ముడిపడిన విషయం, ఎవరు ఎలాంటి పొరపాటు చేసినా, వాళ్ళకిదేనా కీడు చెయ్యాలని చూసినా ఈ రాణమ్మ చూస్తూ ఊరుకోలేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే చిత్రావతి ఆలోచనల వల్ల పిల్లల జీవితాలు చీకటి పాలైపోయే ప్రమాదముంది. అదే గనక జరిగితే ఆ రోజు ధర్మతేజ గారు నన్ను నమ్మి అప్పగించిన బాధ్యతకే మచ్చొస్తుంది. కాబట్టి నేనింకా ఇక్కడే దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. నేను మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వెళ్ళడమే సరైన పని. ఇక మీదట ఆ పిల్లలకి నీడలాగా మరీ దగ్గరగా ఉంటూ చిత్రావతి వేసే ప్రతి అడుగుని అనుక్షణం గమనిస్తూనే ఉండాలి. ఆ ఇంట్లో ఇన్నాళ్ళు లక్ష్మీదేవిలా శాంతంగా ఉండే రాణమ్మేంటో చూశారు. ఇప్పుడు ఆ ఇంటిని, పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడానికి కాళికాదేవిలా మారే రాణమ్మంటే ఏంటో చూస్తారు. ఏంటి కావేరి, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? కళ్యాణ్ మీద నీకెంత ప్రేముందో టెస్ట్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చానక్క. టెస్టా? కళ్యాణ్ నాకు దక్కకపోతే చావడానికి కూడా వెనకాడనని నీకు తెలుసు కదా కావేరి. నిజంగానే నీకు చచ్చేంత ప్రేముందా అక్క? నీకు ఆ డౌట్ అక్కర్లేదు. అయితే చచ్చిపో అక్క. ఏంటి కావేరి, జోక్ చేస్తున్నావా? లేదక్క, సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు జోక్ చేస్తున్నావు. మొన్ననే కదా నేను సూసైడ్ చేసుకోవాలని చూస్తుంటే ఆపి నన్ను కాపాడావు నువ్వు. అది మొన్నక్క, నువ్విప్పుడు సూసైడ్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు కావేరి? నాకు సూసైడ్ చేసుకోవడం అంటే చాలా భయం. ఆ రోజు కూడా ఏదో క్షణికావేశంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అయ్యో అక్క, సూసైడ్ చేసుకోవడం అంటే చచ్చిపోవడం కోసం కాదు. మరి నీ ప్రేమను గెలిపిస్తానని నీకు మాటిచ్చాను కదక్కా. ఇప్పుడు నీ ప్రేమని గెలిపించే టైం వచ్చింది. దెబ్బకి కళ్యాణ్ నీకోసం పరుగులు తీస్తూ రావాలి. నా కోసం కళ్యాణ్ పరుగులు తీస్తూ వస్తాడా? నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది. అక్కడ పనిచేసే డాక్టర్ కూడా నా ఫ్రెండ్కి బాగా క్లోజ్. అయితే ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నట్టు డ్రామా ఆడాలి. నువ్వు నిజంగానే కళ్యాణ్ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయావని తనని నమ్మించాలి. అలా చేస్తే కళ్యాణ్ వస్తాడంటావా? ఆల్రెడీ కళ్యాణ్ మనసుని అలా ప్రిపేర్ చేసేశాను. ఖచ్చితంగా నీకోసం వస్తాడు. కావేరి, నా ప్రేమ కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు. నీకు అక్కగా పుట్టడం నిజంగా నా అదృష్టం. ఎంత
మంచి ఐడియా ఇచ్చావే చెల్లి. ఈ ప్రపంచంలో కళ్యాణ్ లాంటి వాణ్ణి మోసం చేసి అనుకున్నది సాధించాలంటే నీలాంటి అమాయకపు చెల్లెలుంటే చాలు. సరే సరే అక్క, ముందు నువ్వు నీ యాక్టింగ్ స్టార్ట్ చేయక్క. మిగిలింది నేను చూసుకుంటాను. సరే పద. ఇలా ఈ ధర్మతేజ సామ్రాజ్యానికి నేను మహారాణిని ఎప్పుడవుతానో ఏంటో. మేడం, ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? నేరుగా ఇంట్లోకి వచ్చేసావు? నేను వచ్చింది చిత్రావతి మేడం కోసమే సార్. మేడంతో మాట్లాడదామని వచ్చాను సార్. వీడేంటి నా కోసం వచ్చానని చెప్పేశాడు? మా చిత్రావతి నీకు తెలుసా? మా అమ్మ నీకెలా తెలుసు? మేడంకి నేను బాగా తెలుసు సార్. కావాలంటే మీరే మేడంని అడగండి.